ఈరోజు మీకు ఒక కథ చెప్తాను చూడండి. ఈరోజు రెడీనెస్ ప్రోగ్రాంలో భాగంగా మీకు ఒక కథ చెప్తాను తెలుగులో. ఒక చెరువు ఉందంట. ఏముందిరా? అయితే ఈ కథకి పేరు లాస్ట్లో మీరే చెప్పాలి. ఒక చెరువు ఉందంట. చెరువులో ఏమేమి ఉంటాయి చెప్పండి? చేపలు ఉంటాయి. వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే చెరువులో కూడా ఏమున్నాయి? కప్పలు ఉన్నాయి, తాబేలు ఉంది, ఎండ్రకాయ అంటే పీత ఉంది. అలాగే ఆ చెరువులో చేపలు తినడానికి 2 కొంగలు కూడా వచ్చేవన్నమాట. ఓకేనా? అయితే ఒకసారి ఏమైందో తెలుసా పిల్లలు? మీకు ఏమైందో తెలియదు కదా. అయితే ఒకసారి ఏమైందంటే ఎండాకాలం వచ్చిందంట. ఏ కాలం వచ్చింది? మరి ఎండాకాలం వస్తే ఏమవుతుందిరా? ఏమవుతుంది ఎండాకాలం వస్తే? వెరీ గుడ్. చెరువులో నీళ్ళన్నీ ఏమైపోయాయంట? ఎండిపోయాయంట. ఎండిపోతే అప్పుడు ఇవన్నీ కూడా మీటింగ్ పెట్టుకున్నాయంట. ఇవన్నీ కూడా మరి ఇవన్నీ ఫ్రెండ్స్ కదా, ఇవన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట. మీటింగ్ పెట్టుకొని మరి ఎండాకాలం వస్తుంది కదా, చెరువు ఎండిపోతుంది కదా, మనము ఇక్కడ నుంచి వేరే చెరువుకి వెళ్ళిపోదాము అనుకున్నాయంట. ఏమనుకున్నారా? వేరే చెరువు దగ్గరికి, ఎక్కువ నీళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళిపోదాము, చెరువు నిండా అక్కడైతే ఎండాకాలం వచ్చినా కానీ ఎండిపోకుండా ఉంటుంది అని వీళ్ళందరూ అనుకున్నారంట. ఫ్రెండ్స్ ఎవరెవరు అనుకున్నారు చెప్పండి? అనుకున్నాయంట. మరి కప్ప ఎలా గెంతుతుందిరా? అలా గెంతుకుంటూ వేరే దగ్గరికి వెళ్ళిపోయిందంట. వేరే చెరువుకి వెళ్ళిపోయిందంట. మరి అలాగే పీత కూడా వేరే చెరువుకి వెళ్ళిపోయిందంట. పీత కూడా నెమ్మదిగా నడుచుకుంటూ వేరే చెరువుకి వెళ్ళిపోయిందంట. మరి తాబేలు ఎలా నడుస్తుందిరా? ఎలా నడుస్తుంది? తాబేలు ఎలా నడుస్తాడండి? చాలా స్లోగా నడుస్తుంది. కాబట్టి చాలా స్లోగా నడుస్తాను కదా, నేను అంత దూరం వెళ్ళలేను అనేసి ఈ తాబేలు ఏం చేసిందంటే 2 కొంగల దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి వాళ్ళని అడిగిందంట, ఫ్రెండ్స్ మరి నేను స్లోగా వెళ్తాను కదా, కప్పలాగా గెంతుకుంటూ వెళ్ళలేను, పీతలాగా ఫాస్ట్గా వెళ్ళలేను కదా, నేను చాలా స్లోగా వెళ్తాను కాబట్టి మీరిద్దరూ నన్ను వేరే ఆ చెరువుకి తీసుకెళ్ళండి అని అడిగిందంట. ఎవరు అడిగారు చెప్పండి పిల్లలు? తాబేలు అడిగిందంట. అప్పుడు ఈ 2 కొంగలు అన్నాయంట, సరే అయితే మనము ఒక కర్ర పట్టుకుందాము, మేమిద్దరము కర్ర పట్టుకుంటాము, తాబేలు నువ్వు ఆ కర్రని నువ్వు కూడా నోటితో పట్టుకో. అప్పుడు సరే అనేసి ఆ కర్రని 2 కొంగలు పట్టుకున్నాయంట. పట్టుకుంటే మధ్యలో తాబేలు పట్టుకొని కొంగలు చక్కగా ఎగురుకుంటూ తాబేల్ని వేరే చెరువుకి తీసుకెళ్ళిపోయాయంట. చక్కగా కొంగలు ఎలా ఎగురుతాయిరా? ఫాస్ట్గా ఎగురుతాయి కదా, అలాగా చక్కగా ఎగురుకుంటూ అందరూ కూడా వేరే చెరువు దగ్గరికి వెళ్ళిపోయారంట. ఆ విధంగా అందరూ కూడా అక్కడ చెరువు ఎండిపోతుంది కాబట్టి ఎక్కువ నీళ్ళున్న చెరువులోకి వచ్చేసి మళ్ళీ కూడా అన్ని చక్కగా హ్యాపీగా ఉన్నాయంట. అర్థమైందా పిల్లలు? స్టోరీ అర్థమైందా పిల్లలు మీకు? మరి ఈ స్టోరీకి పేరు చెప్పండి. గుడ్ ఫ్రెండ్స్, మంచి మిత్రులు కదా వీళ్ళందరూ కూడా. మంచి మిత్రులు, మంచి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ కూడా. ఓకేనా? బాగుందా పిల్లలు? స్టోరీ బాగుందా? చక్కగా కొంగలు బాగా తీసుకొచ్చాయి కదా తాబేల్ని జాగ్రత్తగా. ఓకే, వెరీ గుడ్. క్లాస్ కొట్టండి చక్కగా. ఇటు చూడండి, మీరు చూడండి. వెరీ గుడ్.